నమస్కారం. విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ హిందూ ధర్మ ప్రచారము పటిష్టత కోసం పనిచేస్తుంది. ఇది అంతర్జాతీయ సంస్థ. 150 దేశాల్లో ఈ సంస్థ యొక్క కార్యకర్తలు ఉన్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు. అయితే మన జిల్లాలో కూడా ఈ యొక్క సంస్థ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అయితే విషయం ఏంటంటే, ముఖ్య విషయం పెద్ద సమయం కూడా మలయ మారుత వీక్షణలాగా ఈ సంగీతం కార్యక్రమాలు అవుతున్నాయి. చాలా హాయిగా ఉంది. ఆ పాటలన్నీ వింటుంటే అన్నమాచార్య కీర్తనలో ఎంతసేపు విన్నా సరే చదివి తీరదు, మనసు నిండిపోతుంది. అటువంటి కార్యక్రమం మధ్యలో ఈ చిన్న డిస్టర్బెన్స్కి మిమ్మల్ని చెప్పమని కోరుతున్నాను. ముఖ్యంగా హనుమాన్ జయంతి మే నెల 22వ తారీఖున మన పట్టణంలో చేస్తున్నాం. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి సుమారు ఒక 2-3 వేల మందితోటి బైక్ ర్యాలీ చేద్దామని చెప్పి ఈ యొక్క పట్టణంలో నిర్వహించుకుంటున్నాం. మనం ప్రయత్నం చేస్తున్నాం. అది మధ్యాహ్నం 3 గంటలకి ఏటీపీ రోడ్ నుంచి ప్రారంభమవుతుంది. అందరూ 3 గంటలకి ఎవరి బైకుతో వాళ్ళు అక్కడికి రావాలి. కాషాయ జెండాలు కట్టుకుని కాషాయ జెండా కూడా మనం నిర్వహిస్తాం. ప్రతి మే 22వ తారీఖు వస్తున్న 22వ తారీఖునే ఆ ప్రోగ్రాం. కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి ఏటీపీ రోడ్లో గ్రౌండ్లోకి అందరూ చేరుకోవాలి. అక్కడి నుంచి బయలుదేరి పాత బస్టాండ్, తర్వాత బలగ జంక్షన్, బొందిరీపురం, రైతు మార్కెట్, రామకృష్ణ సెంటర్, మళ్ళీ పిఎస్ఎల్ మన పదగడుతున్నాయన్న మిల్లు జంక్షన్ నుంచి మళ్ళీ ఏటీపీ రోడ్లోకి మళ్ళీ చేరుతుంది కార్యక్రమం పూర్తయిన తర్వాత గౌరవనీయులు మన ప్రాంత సహకార దర్శి అయినటువంటి శ్రీ సింహాద్రి పల్కొండరావు గారి యొక్క భౌతిక కూడా స్పీడ్ కూడా ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత చాలామంది ఈ గ్రామంలో ఈ పట్టణంలో ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమంలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ హనుమంతుని యొక్క కృపకు పాత్రలవుతారని చెప్పి మరి కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో పెద్ద కార్యక్రమం ఇది, ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది గత సంవత్సరం మన యొక్క ఎలక్షన్స్ వల్ల చేయలేకపోతే చెప్తే అప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం అవుతుంది. ఒక సంవత్సరం పాదయాత్ర, ఒక సంవత్సరం బైక్ యాత్ర.